హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే బెండకాయ పులుసుని ఎలా చేస్తానో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. వేడివేడి రైస్తో ఈ బెండకాయ పులుసు వేసుకొని తింటే అసలు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు, పెట్టిన అన్నం అంతా తినేస్తారు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. కడాయిలోకి ఆయిల్ వేసుకొని చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దీంట్లోకి పసుపు ఇంకా రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత దీంట్లోకి బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బెండకాయ ముక్కలు బాగా సాఫ్ట్గా వేగిన తర్వాత చింతపండు పులుసు వేసుకొని అలాగే కారం కూడా వేసుకొని మరిగించుకోవాలి. పులుసు మరుగుతున్నప్పుడు దీంట్లోకి 1 స్పూన్ దాకా బెల్లం పొడి కానీ లేకపోతే బెల్లం తురుము కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి, టేస్ట్ బాగుంటుంది. ఇలా 5 మినిట్స్ పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే బెండకాయ పులుసు రెడీ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.